ఆత్మీయతను చూసి వాళ్ళు సహవాసములో ఉండడం అనేది ఇది చాలా ఆశీర్వాదకరం. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. కనుక తడువు చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. మొదటి దినవృత్తాంత గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం, పేజీ నంబర్ 336. సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చదువుడిన లేఖనాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఒకానొక సమయంలో ఆ సంఘంలో చాలా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వ్యక్తి చాలా ఆత్మీయంగా ఉన్నారు. ఆయనను వాక్యం చెప్పమన్నప్పుడు 23వ కీర్తన తాను వివరిస్తూ ఉన్నారు. చాలా మంచి జ్ఞానము కలిగి పాండిత్యము కలిగి వివరిస్తున్నారు. ఆ తదుపరి వారు చక్కగా వింటున్నారు, కానీ ఆత్మకార్యం జరగలేదు. ఆ తర్వాత దైవజనుడు స్థానిక సంఘ కాపరి అదే 23వ కీర్తనను వివరిస్తున్నప్పుడు అందరూ కూడా ఏడుస్తున్నారు, స్పందిస్తున్నారు, దేవుని కార్యం జరుగుతుంది. ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపోయినారు. ఎందుకంటే అదే వాక్యము నేను ఒక 40 నిమిషాలు నేను ముందు బోధించినాను. ఏ ఒక్క వ్యక్తి కూడా కదిలించబడలేదు. అతనికంటే ఎక్కువ చదువుకున్నాను, అతనికంటే ఎక్కువ జ్ఞానం నాకుంది, కానీ ఒక్క వ్యక్తి కూడా కదిలించలేకపోయినారు. మరి అదే 23వ కీర్తన దైవజనులు చెప్తున్నప్పుడు ప్రజలందరూ కదిలించబడ్డారు. వ్యత్యాసం ఏంటిదని ఆ యొక్క వ్యక్తి సేవకుని అడుగుతారు. నేను అదే వాక్యం చెప్పాను, ఒక్కరు కూడా కదిలించబడలేదు. నీవు అదే వాక్యం చెప్పావు, కదిలించబడ్డారు. వ్యత్యాసం ఏంటిదంటే నీకు కీర్తన మాత్రమే తెలుసు, నాకు ఆ కీర్తనలో నా కాపరి నాకు తెలుసు అన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాపరి యేసును ఎరిగి బోధించినటువంటి దైవజనుడు అక్కడ ప్రజలందరూ కూడా స్పందించారు. అయితే అదే కీర్తన బోధించినటువంటి గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి ఒక్కరు కూడా కదిలించలేకపోయినారు. అదే వ్యత్యాసం ఏంటిదంటే దేవుణ్ణి ఎప్పుడైతే మనము ఎరిగి ఉండి కలిగి ఉండి మనం బోధించినప్పుడు అది ప్రజల జీవితాల్లో కార్యం చేస్తారనేది మనందరికీ తెలిసిన సత్యము. ఇక్కడ ఎబ్బేజు గురించి మనం చదువుకున్నప్పుడు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. కనుక దేవుడు తన యొక్క సహోదరులు ఎంతమంది ఉన్నారో మనకు బైబిల్లో లేదు, కానీ వారందరికంటే ఘనత పొందేటట్టుగా దేవుడు అతన్ని చేశారు. అయితే అతని తల్లి ఎబ్బేజు అనే పేరు పెట్టినప్పుడు ఎందుకు ఆ పేరు పెట్టిందంటే వేదనతో కన్నడం జరిగింది. డాక్టర్స్ చెప్తారు, ఒక బిడ్డను జన్మనిచ్చేటప్పుడు 70 ఎముకలు ఒకేసారి ఎరిగిపోతే ఎంత నొప్పి వస్తుందో అలాంటి నొప్పి కలిగి ఒక బిడ్డను జన్మనివ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా ఆ తల్లి జీవితాంతం గుర్తుండాలని చెప్పేసి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టడం జరిగింది. అంటే పౌలు భక్తుడు అంటాడు, ఒక తల్లి బిడ్డను కనేటప్పుడు ఎలాంటి ప్రసవేదన పడుతుందో ఒక వ్యక్తి ప్రభులోనికి రావడానికి దైవజనులుగా మనము పడేటువంటి ప్రయాసము అలాంటి నొప్పి పడితేనే కానీ ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వస్తారనేది పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. అంటే అలాంటి యొక్క ప్రసవేదన పడినప్పుడు ఆ తర్వాత మనం చూసినప్పుడు ఇక్కడ ఎబ్బేజు అని పేరు పెట్టినో ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి. కనుక ఇశ్రాయేలు దేవుడు ఏం చేసినాడని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు యాకోబు వారి కుటుంబము 70 మందిగా ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత 430 సంవత్సరాలు వారు అక్కడే ఉన్నప్పుడు 6 నుంచి 30 లక్షల మంది వారు అక్కడ విస్తరించబడ్డారు. ఆ తర్వాత యోసేపు తరం అయిపోయిన తర్వాత మరొక రాజు వచ్చినప్పుడు వారిని బానిసలుగా చేసి వారి ద్వారా వెట్టి చాకిరి వారు చేయించినప్పుడు మరి వారు చాలా వేదన పడుతూ చాలా మూలుగుతూ ప్రార్థన చేస్తున్నారు. అపోస్తలుల 7వ అధ్యాయంలో 34 వచనంలో మనం చూసినప్పుడు వారి యొక్క ప్రార్థనని వారి యొక్క మూలుగులను విని దేవుడంట పరలోకం నుండి దిగి వచ్చినట్టుగా మన వాక్యంలో చూస్తాం. దేవుడు మళ్ళీ తన ప్రజలకు ఆల్రెడీ ముందే మాట ఇచ్చినాడు, నేను వారిని తీసుకొస్తాను, విమోచిస్తానని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు మోసే నాయకత్వంలో వారిని మరి విడుదల చేయడానికి ముందు వెళ్ళమన్నప్పుడు మోసే చాలా మరి సాకులు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి వారిని తీసుకొని వచ్చేటువంటి సమయంలో మరి 6 నుంచి ఆ తర్వాత 30 లక్షల మంది ప్రజలు వాళ్ళు ఎప్పుడైతే తిరిగి కానానుకు ప్రయాణం అవుతున్నప్పుడు
ఆ ఇశ్రాయేలు దేవుడు వారికి ఏం చేశారు? ఒక వచనం మనం గుర్తు చేసుకుంటే నిర్గమకాండం 17:6 ఏముందంటే, దేవుడు మోసేతో అన్నారు, మీ యొక్క సముద్రమును కొట్టినటువంటి కర్ర నీ చేతిలో ఉంది కదా, అదే కర్రతోను బండను కొడితే ఆ బండ నుంచి నీళ్ళు వస్తాయని చెప్పేసి అన్నప్పుడు, నేను నీకు ఎదురుగా నిలబడతాను, నువ్వు ఆ యొక్క బండను నువ్వు ఎప్పుడైతే కొట్టినప్పుడు నీళ్ళు వస్తాయి, ఇశ్రాయేలు ప్రజలకు నీళ్ళు సమృద్ధిగా నేను ఇస్తానని చెప్పినప్పుడు, మోసే ఎప్పుడైతే తన చేతిలో ఉన్నటువంటి కర్రను ఎప్పుడైతే ఆ బండను కొట్టినప్పుడు వారందరూ చూస్తుండగానే ఆ బండ నుంచి నీళ్లు రావడము, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు సమృద్ధిగా నీళ్లు తాగడము, ఇదంతా కూడా వారు కళ్ళ ముందు జరిగిన కార్యం. ఇది దేవునికి స్తోత్రం కలుగును. ఇశ్రాయేలు దేవుని గురించి అంటే, ఇశ్రాయేలు దేవుడు వారికి ఇశ్రాయేలు ప్రజలకు ఏదైతే చేశారో ఏ రోజుకైనా ఆయన ఏమైనా చేయగలడు. ఆయన ఒక నిమిషంలో కథ మొత్తం మార్చగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి అసాధ్యమైన ఏమీ కూడా ఎబ్బేజుకు తెలుసు. ఇశ్రాయేలు దేవుడు ఎలాంటి వాడో తెలుసుకున్నాడు అన్నమాట. ఆ ఇశ్రాయేలు దేవుడు ఏం చేశాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశారు, ఈనాడు కూడా ఇశ్రాయేలు ప్రజల నుంచి మన నూతన నిబంధనలు మనం ప్రయాణం చేసినట్టు మన యొక్క జర్నీలో మనం వెళ్తున్నప్పుడు ఆ రోజు వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు ఎదురైనో, వాళ్ళకి ఏ కొరత అయితే ఉందో ఈరోజు మనకు కూడా అలాంటి కొరత ఆటంకాలు ఇవన్నీ కూడా ఎదురైనప్పుడు దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన సమస్తమును ఎరిగిన వాడు. తన యొక్క పనిని తాను జరిగించుకుంటాడు. కొన్ని ఆటంకాలు వస్తాయి, కానీ అది తాత్కాలికమైన ఆటంకాలు. వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యము దేవుడు ప్రతి దైవజనుడికి ఇవ్వడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మనం చూసినప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు దేవుని గురించి ఆయన ఏం చేసిందంటే తెలుసుకొని ఆ తర్వాత మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము. ప్రార్థన చేస్తున్న ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వదించు. ఎందుకంటే నువ్వు ఆశీర్వదించకపోతే నేను దీవించబడలేను. యేసన్న గారు ఉన్నప్పుడు ఆయన సాక్ష్యం ఇచ్చిన, ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఒక ప్రాంతంలో తాను నడుచుకుంటూ ప్రారంభ దినాల్లో సేవకి వెళ్ళినప్పుడు వారి యొక్క చిన్ననాటి స్నేహితుడు ఆ యొక్క సెంటర్లో కారులో వస్తుంటాడనమాట. కారులో వచ్చినప్పుడు అతన్ని గుర్తుపట్టేసి, చిన్నాడు మేము చదువుకున్న స్నేహితులు కదా అని చెప్పేసి, మరి ఏం చేస్తున్నావు చెప్పేసి అడిగితే, నేను దేవుని సేవ చేస్తున్నాను చెప్పేసి యేసన్న గారు అంటే, సరిగా బట్టలు లేవు ఆ సమయంలో, కాళ్ళకు చెప్పులు లేవు, అది ఎండాకాలం. ఆ సమయంలో ఆయన అన్నాడు, మరి నువ్వు దేవుని నమ్ముకొని సేవ చేస్తున్నావు కదా, నీకు సరిగా బట్టలు కూడా లేవు, అతని కాళ్ళకు చూస్తే చెప్పులు కూడా లేవు, ఆ తర్వాత ఎండలు బాగున్నాయి కదా, మరి నాకు దేవుడు లేడు కానీ చూసినావు, నా కారు, నా యొక్క వ్యాపారం, నేను మంచి స్థితిలో ఉన్నాను, నువ్వు దేవుడు అని నమ్ముకొని ఈ స్థితిలో ఉన్నావని ఎగతాళి చేసినప్పుడు, ఏం పర్వాలేదు, నా దేవుడు నన్ను ఖచ్చితంగా ఒకరోజు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నాకు చెప్పు లేదని బాధ లేదు, బట్టలు సరిగా లేదని నాకేం బాధ లేదు, కానీ నేను సంతృప్తిగా ఉన్నానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయినారు. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత అదే సెంటర్లో యేసన్న గారు కారులో వస్తారు. ఆ చిన్ననాటి స్నేహితుడు ఒక చిన్న పళ్ళెం పట్టుకొని అడుక్కుంటూ కూర్చున్నప్పుడు అతనికి ఆశ్చర్యం వేస్తాయి, ఇతనినా కాదని చెప్పేసి కారు దిగి కిందికి వస్తే ఆయన అక్కడే ఉంటాడు. తర్వాత ఒక చిన్న ప్లేటు తీసుకొని వచ్చిపోయే వాళ్ళ సెంటర్లో చిల్లర ఆడుకుంటున్నాడు. ఇదేంటి అని చెప్పేసి దగ్గరకు వచ్చి, అతడు మిత్రమా ఏమైంది అని చెప్పేసి అడుగుతుంటే, ఆ కొడుకులు మా ఆస్తి అంతా కూడా, ఇల్లు ఆస్తి అంతా కూడా తీసుకొని నన్ను బయటికి నెట్టేసినారు. ఇప్పుడు నాకు పని చేసుకోవడానికి శక్తి లేదు కాబట్టి ఇక నేను ఈ అడుక్కునేటువంటి ఈ పని తప్ప నాకు వేరే పనిగా లేదని చెప్పేసి తన కన్నీటితో ఆ యొక్క మాటలు చెప్పినప్పుడు, చూడండి 10 సంవత్సరాల తర్వాత దేవుడు కలిగి ఉన్న దైవజన్య స్థితి ఎలా ఉంది, దేవుడు లేని వ్యక్తి జీవిత స్థితి ఎలా ఉంది అంటే, దేవుడు కలిగినటువంటి యొక్క స్థితిని ఆ దైవజనుడు మరి ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కృంగిపోలేదు, కానీ 10 సంవత్సరాల తర్వాత చూస్తే పరిస్థితులంతా కూడా మారిపోయినాయి. ఈ యొక్క వ్యక్తి ఆ రోజులో మంచి స్థితిలో ఉన్నారు, కానీ చివరికి దేవుడు లేడు కనుక ఆ వ్యక్తి స్థితి ఏంటిదంటే, చివరికి చిల్లర అడుక్కునేటువంటి స్థితిలో ఉన్నారు. అందుకే దేవుని వాక్యంలో ఎబేజేమని ప్రార్థన చేయ, ప్రభువా నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఎందుకంటే నువ్వు దేవుడు గనుక, నీ బిడ్డలు మేము గనుక, నీవు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించు. ఆ రీతికి ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అనుమానం లేకుండా, నిశ్చితమైతే నన్ను దీవించు, నిశ్చితం కాకపోతే అట్లనే ఉంచమని ప్రార్థన చేయలేదు. కానీ దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు సవివరంగా మనం ప్రార్థన చేసినప్పుడు, దానిని వివరంగా మనం ప్రార్థన చేసినప్పుడు, దేనికోసం మనం అమౌంట్ కావాలని ప్రార్థన చేస్తాం, కానీ ఎంత అనేది మనం నంబర్ చెప్పకుండా ప్రార్థన చేస్తాం. అదే దేవుడు కొన్నిసార్లు అంటాడు, నువ్వు అడుగుతున్నావు కానీ నీ నంబర్ ఎంతో నాకు చెప్పట్లేదు, అదే నాకు సమస్య అని చెప్పేసి
ప్రభు కూడా అలాగే, అంటే తన దగ్గరికి వచ్చినప్పుడు ఏది అడిగినా కూడా వివరంగా దేవునితో చెప్పినప్పుడు ఆయన ఖచ్చితంగా దేవుడు కార్యం చేయగలడు. తర్వాత మనం చూసినప్పుడు నిశ్చయంగా నన్ను ఆశీర్వదించమని నా సరిహద్దులను విశాలపరచు. ఎందుకంటే మన యొక్క సరిహద్దులు కూడా ఏం చేయబడాలంటే విస్తరించబడాలి. మరి పాలంగచ్చ గారు వారి యొక్క సాక్ష్యం విన్నప్పుడు, వారి పరిచర్య ప్రారంభించినప్పుడు వారు ఎక్కడ ప్రారంభించినారంటే మురికి కాలువలో ప్రారంభించారు. ఆ తర్వాత వారు కూర్చోవడానికి వచ్చే విశ్వాసాలకు కూడా వాళ్ళకి సరిగా చాపలు కూడా లేవు. కానీ వాగ్దానాలు చాలా గొప్ప గొప్పగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థించేవారంట, ప్రభు వాగ్దానాలు అయితే గొప్పగా ఉన్నాయి కానీ ఆ స్థితిగా జరగడం లేదు, కూర్చోవడానికి చాపలు కూడా లేవు. ఆ మురికి కాలువలోనే మేము పరిచర్యను ప్రారంభిస్తున్నాం. మరి ఆ రీతిగా వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయవారు. ఆ తర్వాత ప్రార్థన చేస్తుండగా ప్రపంచంలోనే అతి గొప్ప సంఘముగా సుమారుగా 15 లక్షల మంది ఆ సంఘం విస్తరించబడినప్పుడు ఇండియా దేశం నుంచి ఒక దైవజనంలో అక్కడ వెళ్ళినప్పుడు ఈ పరిచర్యకు రహస్యం ఏంటిది చెప్పమన్నప్పుడు నేను మాటలతో చెప్తే అర్థం కాదు, కానీ ఒకరోజు శుక్రవారం నాడు మీరు రండి అని చెప్పేసి అన్నారంట. ఆయన శుక్రవారం నాడు ప్లాన్ వేసుకుని వెళ్ళారు. మందిరం ముందు 2-3 ఎకరాల ప్లేస్ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఆ శుక్రవారం రోజు 7 గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఎవరికి వాళ్ళు ఒక 2-3 ఫీట్ల దూరంలో స్త్రీలు పురుషులు అందరూ కూడా మోకరిస్తారు. మ్యూజిషియన్ ఉండదు, పాటలు ఉండవు, వాక్యం ఉండదు, ఏముండదు. 7 గంటలకు మోకరిస్తే తెల్లవారు వరకు ఆ స్టేడియం మొత్తంలో సుమారుగా 10,000 మంది ప్రార్థన చేస్తుంటే వారి గోల్ ఏంటిదంటే దేవుని రాకడ వరకు దక్షిణ కొరియాలో ఒక వ్యక్తి అన్యుడిగా ఉండడానికి వీలు లేదు, అందరూ మార్చబడాలని ప్రార్థన చేస్తే అక్కడ మీటింగ్స్ పెద్దగా ఉండవు, ఆ తర్వాత కరపత్రాలు పెద్దగా ఉండవు, గృహదర్శనాలు ఉండవు, ఏమీ ఉండదు. కానీ ప్రజలు మనము ఈ సినిమా థియేటర్లు వచ్చేటప్పుడు ఇటు నుంచి వెళ్తారు, పోయేటప్పుడు ఇటు నుంచి వెళ్తారు అన్నట్టుగా మన సమయంతో ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ 6, 7, 8, 9, 10 ఆరాధనలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి గంటన్నర గంట ఒక వర్షిప్ అయిపోతుంది, ఇటు నుంచి వెళ్ళిపోతారు, అటు నుంచి వాళ్ళు రెడీగా ఉంటారు. ఒక్కొక్క చైర్ మనం భోజన ఫంక్షన్లో కూర్చోవడానికి ఎంత వాళ్ళు ఫస్ట్ వడ్డించక ముందే 2వ లైన్లో వెనకాల మనం నిలబడతాం అన్నమాట. ఆరాధనలు కూడా వారు వెళ్ళక ముందే వాళ్ళు రెడీగా ఉంటారు. ఒక రోజు వాళ్ళకి చైర్ దొరికిందంటే అదృష్టంగా భావించి వాళ్ళ ఆరాధనలో అంతగా తక్కువ సమయంలో వాళ్ళు పాల్గొంటారు. అంటే ఇంతగా దేవుడు వారి కార్యం చేయడానికి కారణం ఏంటంటే వారు ఆ రీతిగా వారి యొక్క టీముతో మరి 10,000 మంది దేని కొరకంటే ఒక ప్రార్థన వారు చేయడం అన్నమాట. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ సాతాను క్రియలు బంధించబడుతున్నాయి. మనం ప్రవహిస్తున్న నీళ్ళు ఒక వాటర్ బాటిల్ వేస్తే ఇలా కొట్టుకొని వెళ్తుందో ప్రజలు కొట్టుకొని వచ్చి మందిరంలో పడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దక్షిణ కొరియాలో పాలంగచగా నమ్మిన దేవుడు యేసుక్రీస్తు, మనం నమ్మిన దేవుడు యేసుక్రీస్తు. మరి వాళ్ళకలా జరుగుతుంది, మనకెందుకు జరగడం లేదని మనకు ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రార్థన మన దగ్గర ఇంకా తక్కువగా ఉంది. అలాంటి ప్రార్థనలు మన ప్రాంతంలో జరిగితే దేవుడు పక్షపాతి కాదు, ఖచ్చితంగా అక్కడ కూడా చేస్తున్న దేవుడు మన ప్రాంతంలో కూడా చేస్తారు. కానీ అయితే మన ప్రాంతంలో ఈ ప్రార్థనలు ఇంకా సంఘాలు చూడండి, మనం ఒకప్పుడు ఆన్లైన్ ప్రేయర్స్ సుమారుగా 9కి మొదలిస్తే రాత్రి తెల్లవారుజాము 4-5 వరకు జరిగేది చాలా సంఘాల్లో. ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ని కూడా ఏమైపోయినాయి, ఆగిపోయింది. ప్రజలు రావడం లేదు. సేవకులు చెప్పి వాళ్ళు అలసిపోయి ఇక చివరికి ఎత్తేసిన సందర్భాలు అనేక చోట్ల ఉన్నాయి. అంటే ప్రజలు సుఖానికి అలవాటు పడ్డారు. ఒకప్పుడు తినడానికి లేనప్పుడు మందిరం అని వచ్చేవాళ్ళు ఈరోజు దీవించబడారు, వెహికల్స్ మంచి స్థితిలో ఉన్నారు. ఈరోజు వెళ్ళకపోతే ఏందంట అని వాళ్ళు సుఖానికి అలవాటు పడి ఆన్లైన్ ప్రేయర్ను వాళ్ళు ఏం చేస్తున్నారు, రాలేకపోతున్నారు. ఈరోజు వాళ్ళ స్థితి మారిపోయింది, వారు దీవించబడ్డారు, ఆదివారం ఆరాధన కూడా వాళ్ళు రాలేకపోతున్నారు. క్రిస్మస్ రోజు వచ్చే సంఖ్య ప్రతి సండే వస్తే మనం ఈ స్థితిలో ఉంటాము. అల్లెలు మా అందరు కార్లు వేసుకుని వచ్చేవాళ్ళు, అల్లెలు తల ఒక కార్ వేసుకొని వచ్చేవాళ్ళు. ఇంకా మన మందిరాలు పెయింటింగ్ వేయడానికి డబ్బులు లేని పరిస్థితి, మన భోజనాలు పెట్టుకోవాలంటే వెనక ముందు ఆలోచించవలసిన పరిస్థితి. అందరు సహకరిస్తారని ప్రారంభిస్తే చివరికి చేతులేస్తే సేవకునికి మానసికంగా శారీరకంగా అయ్యో మరి అందరు చేస్తారని భోజనాలు ఏర్పాటు చేసి వారి చేతులు ఎత్తేస్తే శారీరకంగా అనారోగ్యాలకు గురి, టెన్షన్లకు గురి. ఒక సేవకునికి ఎన్ని రకాల ఒత్తిడులు అంటే చెప్పలేమన్నమాట. ఒకరు అభినందించే వాళ్ళు ఉంటారు, ఒకరు రాయేసేవారు ఉంటారు, ఒకరు విమర్శించేవారు ఉంటారు. ఎన్ని రకాల టెన్షన్స్ మధ్య ఒక దైవజని కుటుంబం వెళ్తుందంటే
అందుకే తొందరగా అనారోగ్యానికి గురి కావడానికి కారణం ఏంటంటే, ఒక ఎంప్లాయీస్ చక్కగా డ్యూటీ చేస్తాడు, 10 గంటలకు పోతాడు, 4 గంటలకు వచ్చేసి ఎవరితో సంబంధం లేదు, తన కుటుంబాన్ని చూసుకొని టైంకి పడుకుంటాడు. మనకు టైంకు తిండి ఉండదు, టైంకు నిద్ర ఉండదు. ఒక దైవజనుని యొక్క ఎవరు అర్థం చేసుకుంటారంటే, ఎవరు అర్థం చేసుకోరు. దేవుడు తప్ప ఎవరు కూడా అర్థము చేసుకోరు. అనేక సంవత్సరాలు మనతో ఉన్నవారు కూడా మనని అర్థం చేసుకోరు. మనం మంచిని చెప్తే వారు ఏదో ఒకటి విమర్శిస్తూ ఉంటారు. మనం మంచి చేద్దామంటే ఏదో ఒకటి చేస్తారు. అందరు సహకరించండి అని చెప్పేసి అంటే అయ్యగారు డబ్బులు ఆడుతున్నారు అని చెప్పి సంఘాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవారు. చూడండి, ఇన్ని పరిస్థితుల మధ్య ఒక దైవజనుడు సేవ చేయడం అంటే మామూలు విషయము కాదు. ఇది దేవుడు పిలిచాడు కాబట్టి ఆ పిలుపులో ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి దేవుని పక్షంగా నిలబడి సేవ చేయడము తప్ప మరొకటి కాదు. కాబట్టి దావీదు వల్ల మనని మనము ధైర్యపరచుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆ పరిస్థితులు మన జీవితంలో మనని చాలా రీతిగా ఉన్నప్పుడు, వేరే ఒక సహవాసంలో ఒక సేవకులు వేరే ప్రాంతంలో ఆయన ప్రెసిడెంట్గా ఉంచినప్పుడు ఆ కార్యక్రమం రోజు ఆయన యవనస్ 40 సంవత్సరాలు ఉంటుంది, కళ్ళు తిరిగి ఆ కార్యక్రమం అంతా సంతోషం ఇక్కడ వరకు వెళ్ళిపోయినారు. సాయంకాలం కళ్ళు తిరిగి పడిపోయినాను. తర్వాత 4-5 రోజుల తర్వాత నేను ఫోన్ చేసిన, ఎట్లా ఉన్నారని చెప్పేసి అంటే, అయ్యా మరి ఒకటి చేద్దామంటే సేవకులు ఇంకొకటి చేద్దామంటారు, మనకు వచ్చిన సోర్సెస్ తక్కువ, అలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పుడు ఆలోచన చేసి నేను కొన్ని రాత్రులు నిద్రలేక, ఆ తర్వాత చాలా టెన్షన్కి గురి చేశారు. ఆ తర్వాత సరిగ్గా నిద్ర లేదు, ఇవన్నీ చేసరికి నాకు నిద్రలేక ఈ టెన్షన్ బట్టి నేను ఎప్పుడు కూడా అలాంటి కళ్ళు తిరగడం కానీ బీపీ డౌన్ కానీ నా జీవితం లేదు. ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థము కావడం లేదు. మరి ఇలా చేయాలి అలా చేయాలని రకరకాల మాటలతో నాకు నిద్ర లేకుండా చేశారు. వీళ్ళు టెన్షన్ తోటి నా పరిస్థితి డౌన్ అయ్యి. చూడండి, సహకరించేవారు, ఒక నాయకత్వంలో ఉన్నటువంటి వారు మిగతా వారు సహకరించే పరిస్థితులు ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే తర్వాత విమర్శించడము, తర్వాత ఏదో ఒకటి చేయడం, గాయం చేయడం, ఇవన్నీ కూడా మరి జరుగుతున్నప్పుడు అలాంటి సమయంలోనే టెన్షన్ గురి అయిపోయి చాలా మంది సేవలు నీరసించిపోయినప్పుడు, ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం వెళ్ళాలంటే చాలా మంది సేవకురాలు అనారోగ్యం ఉంటే ఎట్లా వారు రారు కదా అని చెప్పేసి కార్యక్రమాలు కూడా ఆగిపోతాయి. అప్పుడు దేవుని కార్యాలు జరగకుండా ఆగిపోయినప్పుడు ఫైనాన్స్ పరంగా కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి జరగాలంటే మొట్టమొదట మనకు దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఏదైనా అనారోగ్యం ఏర్పడినప్పుడు, పరిచర్య కుంటుపడుతున్నప్పుడు, కార్యక్రమాలు ఆగిపోతున్నప్పుడు, ఇంకా సేవకునికి ఇదొక సమస్య అంటే మళ్ళీ ఇదొక రెండవ సమస్య. వీటన్నిటిల మధ్య పిలిచిన దేవుడు కృప చూపి నడిపించినప్పుడు నా సరిహద్దులను విశాలపరిచి, ఎబ్బేజీ అంటున్నాడు, మన సరిహద్దులు ఏమైపోవాలా? విశాలపరిచి. సంఘము విస్తరించినప్పుడు, ఆ తర్వాత దేవుని కార్యాలు విరివిగా జరుగుతున్నప్పుడు ఏం చేయాలని కూడా ఆలోచన చేసే అంత లేకుండా, ఈరోజు సంఘం క్రిస్మస్ రోజు మంచి భోజనం ఏర్పాటు చేద్దామని దైవజనులు నిర్ణయం చేసినప్పుడు, దానికి కావలసిన సోర్సెస్ ఉన్నప్పుడు, ఖచ్చితంగా అది జరిగినప్పుడు అదే సంతోషంగా జరిగిపోతుంది అన్నమాట. విస్తరించబడాలి సంఘము, మందిరాలు, ప్రజలు విస్తరించబడినప్పుడు అది ఇంకా సంతోషమే. కాబట్టి దేవుని సన్నిధిలో ఎబేజీ ప్రార్థన చేసిన ప్రభువా, నా సరిహద్దులను విశాలపరచుము, నా చేయి నాకు తోడుగా ఉండి. కనుక దేవుని చేయి మనకు తోడుగా లేకపోతే మనం ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళి. కాబట్టి మనం ప్రార్థన చేసిన ప్రభువా, ఒక స్థలం నుంచి మరొక స్థలానికి వెళుతున్నప్పుడు నీ హస్తం నాకు తోడుగా ఉండి, నీ దూతలను 34 కీర్తన 7వ వచనం ప్రకారము నీ దూతలను నాకు కాపుదల ఉంచండి అని మన ప్రయాణంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ముందుకు సాగినప్పుడు దేవుని హస్తము మనకి ఎలా ఉండాలంట? తోడుగా ఉండాలని ఎబేజీ ప్రార్థన చేస్తున్నారు. ఆ తర్వాత తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించు. దుష్టుడు అపవాది ఎన్నో కీడులు కలగజేస్తున్నాడు, పరిచర్య ముందుకు వెళ్లకుండా ఆటంకపరుస్తున్నారు. ఆ తర్వాత ఎన్నో రకాల కీడులను మరి కలగచేసినప్పుడు దేవుని సన్నిధిలో ఎబ్బేజీ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు ఏ కీడు రాకుండా దూరంగా ఉంచమని చెప్పేసి. ఎందుకంటే అపవాది విరోధించుంటే అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చెప్పేసి ఏం చేస్తున్నా ఆయన
తిరుగుచున్నాడు. వాని కూరలో ఎవరు పడితే వాని మృంగాలని చూస్తున్నాడు. కనుక ఎబేజు ప్రార్థన చేసిన, ప్రభువా ప్రతి కీడు నుంచి నన్ను తప్పించుమని ప్రార్థన చేస్తున్నాడు. అదే రీతిగా ప్రార్థన చేసిన తర్వాత దానిలోనే తప్పించుమని ప్రార్థించగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. ఈ 4-5 అంశాల కొరకు ఎబేజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఇవన్నీ కూడా ఎబేజు జీవితంలో దేవుడు నెరవేర్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ ప్రార్థన మనము సంఘానికి మనం చెప్తాం, అమ్మ ప్రార్థించండి. మనం బిజీలో పడిపోయి మనమే ప్రార్థన చేయం కొన్నిసార్లు. హల్లెలూయా. రోజుకు కనీసం 24 గంటలు అయితే 10% సమయం ప్రకారం 2.5 గంటలు ప్రతి విశ్వాసి దైవజనుడు, అంతకంటే ఎక్కువ చేస్తే ఇంకా మంచిది. రోజుకు 2.5 గంటలు ఖచ్చితంగా దేవునితో గడపాలి. 5 రూపాయలు పెట్రోల్ పోసుకొని మనం కూరికి వెళ్తా ఉంటే బండి అవుతుంది, మధ్యలో ఆగిపోతుంది. 5 రూపాయల పెట్రోల్ మన కూరికి నడిపించింది. కనీసం మినిమం 100 రూపాయల పెట్రోల్ కావాలి. 5 నిమిషాల ప్రార్థన రోజంతా మనని కాపాడదు అని. సరిపోను పెట్రోల్ ఉంటే బండి ఎక్కడ ఆకుండా వెళ్తుంది. సరిపోను ప్రార్థన జీవితం ఉన్నప్పుడు ఆటంకాలు ఎదురవుతాయి, కానీ దాన్ని అధిగమించే శక్తి ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. అంతవరకు నడిపించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే సింహము పిల్లలు ఆకలి కొననేమో కానీ నా నామం ఎరిగిన వారు ఆకలి కొనడం నేను చూడలేదు. దావీదు భక్తుడు అంటాడు, మరి నీతిమంతులు విడవబడడం కానీ వారి సంతానం భిక్షమెత్తడం కానీ నేను చూడలేదు. నీతిమంతుల సంతానము భిక్షమెత్తడము దావీదు భక్తుడు చిన్న నాటి నుంచి చూస్తున్నాడంట. ముసలివారు అయిపోయినాడు కానీ ఎప్పుడు తన జీవితంలో చూడలేదంట. కాబట్టి నీతిమంతులు విడవబడరు. ఎందుకు విడవబడరు అంటే ఆయన వాగ్దానం కాబట్టి దేవుడు మనందరినీ కూడా మరి 5 మినిస్టర్ కంటే గొప్ప అధికారం మనకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ప్రధాన మంత్రి కంటే ఎక్కువ అధికారం. అవసరమైతే ప్రధానమంత్రి మనతో ప్రార్థన చేయించుకుంటారు, ముఖ్యమంత్రి మనతో ప్రార్థన చేయించుకుంటారు. కాబట్టి ఈ లోకంలో ఉన్న అధికారాలన్నిటికంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రభుత్వం, వారి గవర్నమెంట్ అధికారులు, మనము పరలోక అధికారులు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మన ఇంటికి చాలా మంది వస్తూ ఉంటారు. కాబట్టి మన హుండాతనాన్ని వాళ్ళనే అయ్యగారు సార్లు మీరే దేవుళ్ళు అని మన సేవకులు చాలా వాళ్ళను చాలా హెచ్చిస్తూ ఉంటారు. అంటే గౌరవించడం తప్పు కాదు, కానీ వాళ్ళని మనము ఎక్కువగా కాకుండా దేవుళ్ళ ప్రభుత్వంలో వారి అధికారులుగా ఉండొచ్చు, కానీ మన పరలోక అధికారులం. దేవునికి స్తోత్రం. పరలోక సైన్యంలో ఉన్నటువంటి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అధికారం. కాబట్టి ఆ అధికారాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకొని దేవుని యొక్క ప్రతినిధిగా మనం దేవుని సన్నిధిలో పరిచర్యలో ఒక హుండాతనంగా దేవునికి మహిమోచ్చ రీతిలో మన పరిచర్యను మనం చేస్తూ క్రిస్మస్ యొక్క కార్యక్రమంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క సోర్స్ని బట్టి, మనకు ఉన్నటువంటి స్థితిని బట్టి ఎంతవరకు సంతోషంగా మరి అంతవరకే జరుపుకొని మనం సంతోషంగా ముందుకు సాగుతాం. పెద్దలు అంటారు కదా, పులిని చూసినాక వాత పెట్టుకోదు. వాళ్ళు 4 యాటలు కోసారు, 13 కోస్తారంటే లేనిపోని సమస్యలకు మనము వెళ్ళకూడదు. వాళ్ళు అలా చేశారో ఇలా చేశారో, పెద్ద మీటింగ్ పెట్టారు, పెద్ద స్పీకర్ని పెట్టారు. వాళ్ళు 10,000 ఇచ్చి స్పీకర్ని పిలిచారు. నేను కూడా 20,000 ఇచ్చి ఒక స్పీకర్ని పిలిచి చాలా పెద్దగా చేస్తానని చెప్పేసి లేనిపోని చేసి మనం ఇబ్బంది పాలు కాకుండా దేవుడు మనకి ఇచ్చినటువంటి సోర్సెస్లో సంతృప్తి కలిగి ఎంతవరకు మనం చేసుకోవాలి అంతవరకు చేసుకొని మనం ఇబ్బంది పడకుండా మనలో ఉన్నటువంటి సంఘానికి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకొని ఉన్న దాంట్లోనే తృప్తి కలిగి దేవుని సన్నిధిలో సంతోషముగా ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని మనం జరుపుకుందాం. ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనం ఆనందిస్తాం. ఆ తర్వాత దేవుని కృప మనకు తోడుగా ఉండి ఈ సంవత్సరానికి ఇది చివరి మనకు సహవాస కూడిక. నెక్స్ట్ వచ్చే జనవరిలో మనం మరొక నూతన సంవత్సరంలో మళ్ళీ మనము కలుసుకుంటాం. ఈరోజు నేను అనుకున్న ఇంతమంది వస్తారని నేనైతే ఊహించలేదు. మీ బాధ్యతను మీరు ఏమంటారు దాన్ని మర్చిపోలేదు. మీ బాధ్యతను ఉన్నారనేది స్పష్టంగా తెలియబడుతుంది. కాబట్టి మీ బాధ్యతను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడము ఇది చాలా సంపూర్ణంగా
ఈ రీతిగా జరగడము ఇక్కడ స్థానిక సేవకునికి గొప్ప అండ, గొప్ప ధైర్యం. నాకంటూ ఇంతమంది దైవజనులు ఉన్నారు అని ఒక గొప్ప ధైర్యం అనమాట. మందబలం అంటారు కదా. దేవునికి స్తోత్రం. మనం రావడము ఈ సంఘానికి, దైవజనులకు గొప్ప ధైర్యాన్ని, వారి ప్రోత్సాహాన్ని మనము ఇవ్వడానికి మనం అందరూ వచ్చినాం. ఇంతవరకు ప్రభు చక్కగా నడిపించారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ యొక్క వాక్యం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. రైట్. సమయము 1:02. అందరికీ హ్యాపీ క్రిస్మస్. కరివి మండలం సేవక అందరి తరపున స్థానిక అయ్యగారు అగస్టిన్ గారి కుటుంబానికి, సంఘానికి నిండైన క్రిస్మస్ శుభాకాంక్షలు. పుట్టాడు, మనకై పుట్టాడు, సంతోషం తెచ్చాడు, సందడి తెచ్చాడు. పుట్టాడు, మనకై పుట్టాడు, సంతోషం. స్థానికమ్మ గారికి ఒక మొక్క పెట్టండి. సంతోషం గారికి ఒక మొక్క పెట్టండి. కలిసి మనం క్రిస్మస్ పాటలతో, అంతా కలిసి మనం చేద్దామా సందడి. క్రిస్మస్